పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన రాజాసాబ్ నిర్మాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వస్తుందా, ఇంకెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూస్తామా అని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజాసాబ్ నిర్మాత ఈ మూవీపై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే రాజాసాబ్ నిర్మాత టీజీ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. రాజాసాబ్ మూవీతో మేము చాలా సైలెంట్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ కొడతాం. అయితే రాజాసాబ్ ను ప్రారంభించినప్పుడు ప్రభాస్ నటించాల్సిన పెద్ద చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయినా ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్ గా జరుగుతోంది. ముఖ్యంగా ఇది చాలా పెద్ద సినిమా. సుమారు 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ సెట్స్ ఏ సినిమాకు వేయలేదు. పైగా ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లకు కూడా పెద్దపీట వేశాం. అలాగే సంగీతం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఇక ఫైట్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఈ సినిమా రొమాంటిక్, హారర్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ రాజాసాబ్ లో ఉంటుందని విశ్వప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే రాజాసాబ్ మూవీలో రిద్ది కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, జిషు సేన్ గుప్తా, బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. మరి రాజాసాబ్ మూవీపై నిర్మాత చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.